మనం చూస్తా ఉన్నాం గత కొద్ది రోజులుగా అమెరికాలో జరుగుతున్నటువంటి పరిస్థితులు అంటే భారతీయులే కాదు ఇతర దేశస్తులు కూడా అమెరికాకు వెళ్ళి అక్కడ పనిచేస్తూ ఆ తర్వాత చదువుకుంటూ ముఖ్యంగా ఆ తర్వాత పనిచేసే వాళ్ళు కావచ్చు లేదంటే ఏదైతే వాళ్ళకి ఎట్లాంటి దానికి సంబంధించినటువంటి పర్మిషన్లు లేకుండా కూడా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరినీ కూడా ట్రంప్ నిర్ణయాలు మనం చూస్తూ ఉన్నాం. తమ దేశాలకు అంటే వాళ్ళ దేశాలకు వాళ్ళందరినీ పంపిస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొక వైపు పూర్తిగా కూడా అంటే మా చేతులకి సంఖ్యలు వేసి సైనిక విమానాల్లో పంపిస్తున్నారనే ఆరోపణలు ఇంకొక విధంగా కూడా ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి చాలామంది పేరెంట్స్ అంటే అమెరికాలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ పేరెంట్స్ చాలామంది కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఏంటి మా పిల్లల పరిస్థితి ఏంటి, మళ్ళీ వెనక్కి వస్తున్నారా, వస్తే ఇక్కడ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచనలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి క్యాంపస్లో ఉంటూ మరి ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్ అంటే అక్కడే ఉద్యోగాలు చేయాలంటే అంతమందికి సాధ్యపడే విషయం కాదు. అంటే వాళ్ళు బయటకు వెళ్ళి పని చేయాలి అని అంటే అక్కడ ఎక్కువ పెద్ద ఎత్తున కూడా ఇటు వర్క్స్ చేయకుండా ఆర్డర్లు కావచ్చు ఇట్లాంటివన్నీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా F1 H1 కావచ్చు లేదనంటే H4 EAD కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా చాలా డౌట్స్ ఉన్నాయి చాలామందికి. ఏంటి అసలు ఏం చేయాలి, మా పరిస్థితి ఏంటి, తర్వాత పుట్టబోయే బిడ్డల ద్వారా కూడా అక్కడ పౌరసత్వం తెచ్చుకునే వాళ్ళు చాలామంది కూడా ఉంటారు. దాన్ని కూడా ట్రంప్ తీసేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ సమయంలో ఏం చేయాలి, ఎట్లాంటి స్టెప్ ముందుకేస్తే బాగుంటుంది, తర్వాత చాలామంది కూడా ఇక్కడ ప్రతిసారి వెళ్ళేటప్పుడు కన్సల్టెన్సీల ద్వారా అమెరికాకు వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటుంది. మనం కన్సల్టెంట్ని అప్రోచ్ అవ్వడం, సో వాళ్ళు అడిగినటువంటి డాక్యుమెంట్లు ఉన్నవి లేనివి ఏదో కావాలన్నవి ఏది కావాలన్నా కానీ ఏదో ఒకటి క్రియేట్ చేసి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత నానా ఇబ్బందులు పడి అంటే మీ దగ్గర ఇది ఇల్లీగల్గా ఉన్నారని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో కూడా మనంతలో మనమే సొంతంగా ఏ విధంగా వెళ్ళొచ్చు, సో అమెరికాకి ఏ విధంగా మనం వెళ్ళొచ్చు చదువుల నిమిత్తం, ఓవరాల్గా ఈ అన్ని అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి